కళ్యాణ్ రామ్ గారి డెబ్యూ మూవీ చూశాను. అండ్ ఇది కళ్యాణ్ రామ్ గారి కెరియర్లోనే ఒక మంచి హిట్. మనం చూసినట్లయితే ఇది ఒక రెవల్యూషనరీ బేస్డ్ మూవీ. అంటే 1947 బిఫోర్ది. అండ్ కళ్యాణ్ రామ్ ఇది కంప్లీట్లీ హీరో ఓరియంటెడ్ మూవీ. అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద థీమ్స్ ద కాస్ట్యూమ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా మూవీకి మ్యాచ్ అవుతుంది. అండ్ కళ్యాణ్ రామ్ గారు ఈ ఇయర్లో ఒక మంచి హిట్ కొట్టారని అనుకుంటున్నాం. అండ్ ఇది న్యూ ఇయర్ అండ్ ఇప్పటికి ఒక బిగ్ సక్సెస్ అని చెప్పగలను కళ్యాణ్ రామ్ గారికి అయితే. సో బింబిసారా కంటే బింబిసారా కన్నా ఇది బాగుంది. నేను ఆ మూవీ కూడా సేమ్ ఫస్ట్ డే చూసాను. ఇది కూడా సేమ్ అలాగే. సాంగ్స్ ఎలా ఉందన్న? సాంగ్స్ ఇచ్చన్నా మనకి సాంగ్స్ ఎలా అంటే స్పెషల్గా డ్యాన్స్ ఈ టైప్ కాకుండా నార్మల్ ద సీన్స్ ఇట్ వాస్ ఫ్లోయింగ్. నిఖిల్ గారి స్పై మూవీ చూసారు కదా, సో దాని లెక్క ఏమైనా ఉందా? నేతాజీ గురించి రిఫరెన్స్ ఉంటుంది నిఖిల్ మూవీ. దాని లెక్క ఇది లేదన్న, ఇది డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ ద సెకండ్ హాఫ్లో మనకు ఒక మంచి బ్యూటిఫుల్ ట్విస్ట్ ఉందన్న. అది కూడా ఒక ఆడియన్స్ మంచి ఇంట్రెస్ట్ పెంచింది. అండ్ ఆల్సో ద ఫైట్ సీన్స్ అది చాలా యాడెడ్ ఉండే మూవీకి. అండ్ అంటే రేటింగ్ ఎంత అన్న? రేటింగ్ 4.5 ఇస్తామన్నా. 4.5 పక్కా హిట్ అంటారు ఈ మూవీ? ఇది పక్కా హిట్ అన్న. కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ అని చెప్పొచ్చు మేము చెప్పినట్లే. అండ్ రాబోయే దేవరా కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.